జైలర్స్ గురించి పాన్ ఇండియా డైరెక్టర్స్ మాత్రమే కాదు కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా తొందరపడుతున్నారు. ట్రెండ్ ఉన్నప్పుడే బాక్స్ ఆఫీస్ను బద్దల కొట్టాలి అనుకుంటున్నారు. అందుకే జైలర్ 2ను స్టార్ట్ చేయబోతున్నారు. రజనీకాంత్ బర్త్డేకు రావాల్సిన అనౌన్స్మెంట్ ఎందుకో పెండింగ్ లో పడిపోయింది. కానీ న్యూ ఇయర్ లో ట్రీట్ మాత్రం అద్దరిపోనుంది. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ జైలర్ మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది. బాక్సాఫీస్ దగ్గర బ్యాలెన్స్ ఉండిపోయిన రజనీకాంత్ మార్క్ బ్లాక్ బస్టర్ ను అందించింది. ఈ ఏడాది అంతా జైలర్ సీక్వెల్ గురించి డిస్కషన్ జరిగింది. కానీ అనౌన్స్మెంట్ రాలేదు. న్యూ ఇయర్ లో మాత్రం డైరెక్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను అంటున్నాడు డైరెక్టర్. గత ఏడాది కాలంగా జైలర్ సీక్వెల్ కు స్టోరీ రెడీ చేస్తున్నాడు నెల్సన్. ఇటీవల స్టోరీ లాక్ చేయడం, ఆ స్టోరీని సూపర్ స్టార్ కు నెరేట్ చేస్తే ఆయన వెంటనే డేట్స్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ బిగిన్ కానుంది. ఈలోపే కూలీ మూవీ షూటింగ్ చేయాలనుకుంటున్నారు సూపర్ స్టార్. ఇప్పటికే జైలర్ 2 అనౌన్స్మెంట్ వీడియో రెడీ అయిపోయింది. న్యూ ఇయర్ లో రిలీజ్ చేస్తారు. ఆ తరువాత మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఇయర్ ఎండ్ కు మూవీని రిలీజ్ చేస్తారట. మొదటి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి బడా స్టార్స్ గెస్ట్ రోల్స్ చేశారు. సీక్వెల్ లో ఎవరు గెస్ట్ రోల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జైలర్ సీక్వెల్ లో ధనుష్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అదే నిజమైతే జైలర్ సీక్వెల్ మరింత సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా మారడం ఖాయం.